షాపింగ్ ట్రెండ్ మారి మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చేసింది. అలాగే సింగిల్ లవర్ ట్రెండ్ మారి మల్టిపుల్ లవర్స్ ట్రెండ్ మొదలైంది. మరి ఈ ట్రెండ్ గురించి మీ క్లారిఫికేషన్ కావాలంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి. లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. తత్తై 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 బీటేసే బీటే తత్తై ఆ తత్తైలోనే లేడీస్ చిత్తైపోతారు. తిత్తై 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 నేను ఆడిస్తుంటే తిత్తై ఆ ఆటే చూసి ఫిగర్స్ ఒళ్ళు పడతారు. హాయ్ డార్లింగ్. హాయ్. నేను వేణుని. ఎక్కడున్నావు? నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారా? పోలీస్ స్టేషన్ లో ఉండడం ఏంటి? మరి ఏదో ప్రశ్నలు ఏంట్రా? ఈ టైంలో ఎక్కడ ఉంటా? కొంపలో ఉన్నా. డార్లింగ్, యాక్చువల్ గా ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను కళ్యాణ్ నగర్ పార్క్ లో ఉన్నాను. పార్క్ లోనా? అదే కళ్యాణ్ నగర్ జ్యువెలర్స్ లో ఉన్నాను. చెప్పాను కదా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని. ముందే చెప్పి సర్ప్రైజ్ అంటావేంట్రా బర్రే? నువ్వు నీ ఏదో కామెడీ. 6 ట్యాంక్ బండి వచ్చి తగలాడు. యాక్చువల్ గా డార్లింగ్ అది ఫోన్ పెట్టు. ఏంటో దీని కంగారు ఎక్కువ. అమ్మ ఇది వచ్చేసి ఉంటుంది, వెయిట్ చేయాలి. కన్నయ్య అగో మేడం మెలిగలు తిరిగిపోతున్నావు. ఎంతసేపు అయింది వచ్చి? 1 hour అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. అంటే నువ్వు 4 గంటలకు వచ్చావు. నేను ఎప్పుడు రమ్మన్నాను? 3:30కి రమ్మని. 3:30కి రమ్మంటే 4 గంటలకు వచ్చావు అంటే ½ అవర్ లేట్. అంటే నా మాటకు లెక్కలేదా? నేను బోరు కొట్టేశానా? లేదు. నాకంటే ఇంట్రెస్ట్ వేరే వాడు కనిపిస్తున్నాడా? లేదు కన్నయ్య. లేదంటావేంటే? ప్రతిదానికి లేదంటావు. కొప్ప తీసి డబ్బులు దేమని అవి లేవా? లేదు. లేవా? తెచ్చాను. తెచ్చావు అంటే డబ్బులు తీసుకొచ్చి లేవని అబద్ధాలు ఆడుతున్నావా? నా మాట విను కన్నయ్య. ఇరిటేట్ అవుతున్నావేంటే? నా మాట విను. సౌండ్ పెంచావేంటి? అమ్మో, పెళ్లికి ముందే నువ్వు సౌండ్ పెంచేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావంటే రేపు పెళ్ళాక నా బతుకునేం చేస్తావే? నవ్వుల పాలు చేస్తావా నన్ను? వద్దు, నేను నిన్ను లవ్ చేయలేను. నీకు నాకు బ్రేకప్ అయిపోయింది. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతున్నావు. అబ్బాయి నవ్వు రా, ముద్దు పెట్టు. ఇప్పుడు లేట్ చేయవుగా? చేయను. అబద్ధాలు ఆడవుగా? ఆడను. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. 8,000 ఉన్నాయంటే నేను అడిగింది 10,000 కదా? కన్నయ్య, ఆయన ఇన్ని డబ్బులు నువ్వేం చేస్తున్నావు? అంటే నువ్వు ఇచ్చే ప్రతి పైసకి నేను క్లారిటీ చెప్పాలా? అమ్మో, ఇప్పుడే నీ క్లారిటీలు అడుగుతే రేపు పెళ్ళాక నిమిషం లెక్కలు అడుగుతావా? వద్దు, నేను నిన్ను ప్రేమించలేను. నీకు నాకు బ్రేకప్ అయిపోయింది. నేను చచ్చిపోతా. ఏడు పాపు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోయి డాడీకి చెప్పి నేను ఇంకో కోర్స్ చేస్తున్నాను, ఇంకొక 15,000 అడుగురా. ఓకేనా? సరే. రేపు ఈవినింగ్ ఈ టైంకి వచ్చి వెళ్ళి తల దించుకొని వెళ్ళు. ఎవరు చూసినా కనెక్ట్ అవ్వు. సరే. వెళ్ళి సాయంత్రం ఫోన్ చేస్తా. సరే. మళ్ళీ ఏంటి? ముత్తు. దా పెట్టు. చెప్పు తీసుకుని వద్దా మళ్ళీ? జాకెట్ ఏంట్రా? అది స్టైల్ గా ఉంటుందని. ఎండాకాలమా శీతాకాలం? ఇది ఎండాకాలం. మరి పోయే కాలం వచ్చిందా జాకెట్ నువ్వు? సరే, ఎంతసేపు అయింది వచ్చి? 2 hours అయింది. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు 7 అయింది. నేను 6ంటికి రమ్మంటే నువ్వు 5ంటికి వచ్చావన్నమాట. గంట ముందు చేం పీకుతున్నావు ఇక్కడ నువ్వు అందరికి. అంటే యాక్చువల్ గా అది ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ బీట్ వేస్తున్నావు కదా నువ్వు? లేదు. నా మీద ఇంట్రెస్ట్ పోయింది కదా నీకు? నేను బోర్ కొట్టేశాను కదా. యాక్చువల్ గా డార్లింగ్, నువ్వు నీ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన టైం తెలియదు. అవునా? అయితే ఎక్కడ వచ్చారు? రేపు పొద్దున్న వస్తాను. జోకు. పెళ్లికి ముందే నేను చెప్పే ప్రతిదీ నువ్వు జోక్ అనుకుంటే రేపు పెళ్ళిన తర్వాత నా బ్రతుకు బిస్కెటేగా. రేపు అందరి ముందు నవ్వులు పాలు చేసేస్తాగా. నీతో నా పెళ్ళొద్దురా, నీకు నాకు డైవర్స్. నేను వదుమో. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నవ్వు దగ్గర ముద్దు పెట్టు. ఆగు. మొహం కడిగావా? కడిగాను. పెట్టు. రేపు పొద్దున్న అందరి ముందు నవ్వు పాలు చేస్తావు. నన్ను చేయను. జోకులు వేస్తావా? వేణు సరే దగ్గర రా. సన్నీ, మన పెళ్లి సంగతి. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా, మరి నీ పరిస్థితి ఏంటి? సంబంధాలు చూస్తున్నారా? అంటే మరి మన ప్రేమ ప్రేమ తొక్క కన్నీ లేకపోతే ఏంట్రా? నీకేమన్నా జాబా బొక్క? అంతాగలా పోతున్నా నువ్వు. నీకు అంత తొందరగా ఉంటే ఎదురు పెళ్లి చేసుకో వెళ్ళి, లేదంటే నువ్వో గొయ్యో చూసుకో. నుయ్యో గొయ్యో కంటే జాబ్ చూసుకోవడం ఈజీ. రేపు పొద్దున్న 7ంటి ట్యాంక్ బండి వచ్చేసాయి. ఓకే. అదే అలాగుంది, ఇదో ఇలాగుంది. ఏంటో నా జీవితం. అమ్మో, ఇది వస్తుంది ఏంటి?
నువ్వేంటో ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వస్తాను. డబ్బులు తెచ్చావా? లేదు. లేదని అంత ధైర్యంగా చెప్తున్నావు ఏంటి నా ముందు? అంటే నేనంటే లెక్కలేదా? వామ్మో! అమ్మో సౌండ్ పెంచావంటే వామ్మో, దీంతో నేను లవ్ చేయలేను. నీకు నాకు బ్రేకప్ అయిపోయింది. ఇది కూడా వచ్చేసిందా? ఏరా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కదరా? అవును. మరి అదొరుతురా నేను నా ముందు కొడుతుంది. నా ముందు కొడుతుంది. ఇది నీకు కదరా ఇచ్చింది, దాని దగ్గరికి వెళ్ళాలిరా. యాక్చువల్ గా అదేంట్రా ఆ రింగు నువ్వు కొనిచ్చానని చెప్పావు కదా, దాన్నంటేంట్రా? అమ్మో ఇది వచ్చేసింది. నా బాయ్ ఫ్రెండ్ కొట్టడానికి మీరెవరే? నీ బాయ్ ఫ్రెండా? మీరు అలా చూడకండి. మీరు ఏదేమైనా కూడా నేను ముగ్గురిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీరు ఇలా చేస్తే నేను నిజంగా సూసైడ్ చేసుకుంటే మన ముగ్గురు బ్రేకప్ అయింది. నేను చచ్చిపోతా. చచ్చిపోకరా, మేము చంపుతాం కదా, మేము ఉన్నాం కదా చంపడానికి. ఏం పాపం చేస్తారా ముగ్గురులో వచ్చడానికి? అసలు నువ్వు నా గురించి ఏమనుకున్నారు నువ్వు? అంటే నువ్వు ప్రీపెయిడ్ లాంటి దానివి. అంటే నీ దగ్గర బ్యాలెన్స్ ఉంది చెప్పి వాడాలి, వదిలేయాలి. మరి నేను? నువ్వు పోస్ట్ పెయిడ్ లాంటి దానివి. అంటే నా దగ్గర బ్యాలెన్స్ ఉంది చెప్పి నీ దాన్ని నేను వాడాలి. మరి నేనేంట్రా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివి. అంటే అవసరమైనప్పుడే కాయిన్ వేయాలి, వాడాలి, వదిలేయాలి. మరి నీకు ల్యాండ్ అందరికి కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్ ఇది. బాగా చేశారు సుధీర్ గారు. అండ్ ఆడపిల్ల గెటప్ లో అసలు ఆడపిల్లలాగా ఉన్నారు మీ ఇద్దరు. వెరీ నైస్. నాగబాబు గారు మీకు ఇలా అనిపించింది వీల్ పర్ఫార్మెన్స్? నాకు ఫస్ట్ పాయింట్ నచ్చలేదు స్కిట్. లాస్ట్ టైం వీళ్ళు చేసిన స్కిట్ ని నేను నెట్ లో ఒక 20 మంది చూపించాను, అంత నచ్చింది. వాట్ హ్యాపెండ్? అసలు నవ్వించకూడదని కంకణం కట్టున్నారు ఏంటి? మీరు ఏమన్నా ఇంకా బెటర్గా చేయాలి మేడం ప్లీజ్. దిస్ ఈస్ జస్ట్ అన్ యావరేజ్. నువ్వు చేసిన అన్ని స్కిట్లోనూ ఇది జస్ట్ యావరేజ్లో వస్తుంది.